Dear believers in Jesus Christ, warm greetings to everyone. Welcome back to 180 Turn. గత వీడియోలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 18 వచనాలు మనం అధ్యయనం చేశాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఈ వీడియోలో మనం 19వ వచనం నుంచి ప్రారంభిద్దాం. బిఫోర్ వి బిగిన్, ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. While watching this video, please keep your Bible open and follow along with the verses for better understanding. Okay, 19 to 21 verses లో ఇలా రాయబడి ఉంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. భూమి యందు అత్యాశ కలిగి ధనమును లేక నిధులను కూడబెట్టుకునే వారి గురించి ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. క్రీస్తు వారు ధనమును సంపాదించడం సరికాదు అని పలుకలేదు. ఆ ధనము మీద ఆశ కలిగి దానిని కూడబెట్టుకోవడం సరికాదని పలుకుతున్నారు. ఈ లోకంలో నీ జీవనం కొరకు, నీ పోషణ కొరకు, ఇంకా నీ కుటుంబం కొరకు ధనమును సంపాదించడానికి నీవు ప్రయాసపడాలి. అయితే ఆ ధనం ఎంత అవసరమో అంతే ఆశించాలి, కానీ అధికముగా ఆశించి దానిని కూడబెడితే అది వ్యర్థంగానే పోతుందని ప్రభువారు పేర్కొన్నారు. ఫస్ట్ సెంచరీ కాలంలో సంపద అంటే విలువైన దుస్తువులు, బంగారం మరియు వెండి వంటి ఆభరణాలు, ఇంకా ఆహార ధాన్యాలు. సో నీవు అత్యాశతో విలువైన దుస్తులను దాచిపెడుతున్నావా? అయితే వాటిని చిమ్మెట తినివేస్తుంది. ఒకవేళ అత్యాశతో ఆభరణములను కూడబెడుతున్నావా? అయితే వాటిని తుప్పు తినివేస్తుంది. లేదా అత్యాశతో ఆహార ధాన్యాలు లేక ఇంకేదైనా వస్తువులు దాచిపెడుతున్నావా? అయితే దొంగలు వాటిని దొంగిలించెదరు అని క్రీస్తు వారు చెబుతున్నారు. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన విధముగా తగినంత మాత్రమే మనం కోరేవారముగా ఉండాలి. మరి భూమి యందు కాక వేరొక స్థలములో నిధులను సమకూర్చమని క్రీస్తు వారు చెప్తున్నారు. అది ఎక్కడంటే పరలోకమందు. భూమి యందు మనం కూడబెట్టే నిధులు తాత్కాలికమైనవి మాత్రమే, కానీ పరలోకమందు కూడబెట్టే నిధులు ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతమైన విలువ కలిగినవి. అవేమనగా దేవుని పట్ల ప్రేమ మరియు విశ్వాసం, దేవుని మాటలకు విధేయత, దేవునితో ప్రార్థన అనే అనుబంధం, నీ పొరుగువారిపై కనికరం, వారికి సహాయం చేసే గుణం, ఇలా క్రీస్తుని పోలిన గుణాలు అన్నీ పరలోక నిధులుగా పిలువబడతాయి. మనం భూమి యందు ఈ గుణాలను అలవరుచుకుని జీవించిన ఎడల పరలోకమందు మన కొరకు నిధులు మరియు బహుమతులు సమకూర్చబడతాయని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. ఓకే, మనం ముందుకు వెళ్తే 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. భూమి యందు నీవు నిధులను కూడబెడుతుంటే నీ మనస్సు వాటిపైనే ఉంటుంది. అదే పరసంబంధమైన నిధులను నీవు సమకూర్చితే నీ మనసు వాటిపైన నిలుస్తుంది. తద్వారా దేవునికి నీ మనస్సును సమర్పించినట్లు అవుతుంది. ఇప్పుడు 22 నుంచి 23 వచనాలు చూద్దాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మొదటిసారి నేను ఈ వచనాలు చదివినప్పుడు పై వచనాలతో సంబంధం లేనట్లుగా అనిపించింది, కానీ ఇక్కడ ప్రభువు వారు అలంకార భావంగా మాట్లాడారు అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. సో బైబిల్ స్కాలర్స్ ఈ వచనాలను ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో చెప్పారు చూడండి. దీపం అనేది వెలుగునిస్తూ మనకు మార్గాన్ని చూపిస్తుంది. అదే రీతిలో కన్ను మన దేహమునకు దీపంగా ఉందని క్రీస్తు వారు అంటున్నారు. అంటే నీ కనుదృష్టి దేనిపైన ఉందో నీ జీవితం కూడా అదే దిశగా నడుస్తుంది. నీ దృష్టి తేటగా పరసంబంధమైన నిధుల మీద ఉంచితే నీ జీవితం వెలుగుమయమవుతుంది. అలా కాకుండా నీ దృష్టి లోభం, ధనాశక్తి, విలువైన ఆభరణాలు ఇలాంటి వాటి మీద కేంద్రీకృతమైతే అది నీకు తెలియకుండానే నిన్ను చీకటిలోనికి నడిపిస్తుంది. 21వ వచనంలో మనస్సుని గురించి మాట్లాడిన క్రీస్తు ఇక్కడ కనుదృష్టి గురించి మాట్లాడారు. సో ఈ కనుదృష్టి అలంకారం కూడా మనస్సుకు మరియు ఆలోచనలకు సంబంధించినదే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి అన్ని వచనాలు కలిపి చదవండి, మీకు ఒక స్పష్టత వస్తుంది. ఓకే, నౌ వి విల్ సీ 24th verse. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
క్రీస్తు వారు అంతిమంగా ఈ వచనాలన్నింటికీ ఒక కంక్లూజన్ ఇచ్చారు. మనం ముందు చెప్పుకున్న విధముగా ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ అత్యాశ కలిగి ధనమునకు, వెండి బంగారు వస్తువులకు, ఇంకా లోక సంబంధమైన వస్తువులకు దాసోహం అవ్వడం తప్పు. నీవు ధనమునకు దాసుడివైతే దేవునికి దాసుడిగా ఉండలేవు. నీవు దేవునికి దాసునిగా ఉండగోరితే ధనమునకు దాసునిగా ఉండరాదు అని ప్రభువారు స్పష్టంగా పేర్కొన్నారు. ఓకే, ఐమ్ గోనా కంక్లూడ్. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు: ఫస్ట్ థింగ్, మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అడిగిన విధముగా ఏ దిన అవసరం ఆ దినం మాత్రమే, ఎంత అవసరమో అంత మాత్రమే తండ్రిని అడిగే వారంగా మనం ఉండాలి. సెకండ్ థింగ్, ఇద్దరు యజమానులకు నీవు ఎప్పుడూ దాసునిగా ఉండలేవు. ఒకవేళ ఉంటే ఎవరిని తృప్తిపరచలేవు. కావున నువ్వు దేవునికి మాత్రమే దాసునిగా ఉండాలని తెలుసుకోవాలి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, ఐ ఎంకరేజ్ యూ టు రీడ్ ఫ్రమ్ verse 19 to verse 24 of this chapter. If you have any doubts or suggestions, we can discuss in the comment section. We will meet in the next video. Until then, remember 3 things. Have 100% faith in Yahweh, never cease to pray, and walk in repentance way. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.